ఈరోజు మనం కరెంట్ అఫైర్స్ చూద్దాం. మెయిన్స్ కరెంట్ అఫైర్స్. ఈరోజు మెయిన్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఫస్ట్ మనకి రాష్ట్రానికైతే నవరత్న కంపెనీ వస్తుంది. ఆ నవరత్న కంపెనీ ఏదంటే మనకి మజ్గావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్. ఇది మనకి ఏం చేస్తుందంటే మన ఆంధ్రప్రదేశ్లో దుగరాజపట్నం షిప్ యార్డ్ ఉంది కదా, ఆ నిర్మాణానికి ఇది మనకి హెల్ప్ చేస్తుంది అనమాట. ఇది ఆల్రెడీ దానికి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. ఎందుకంటే ఇది ఇంతకుముందు చాలా షిప్స్లు అయితే నిర్మించడము, అలాగే స్టెల్త్ ఫ్రిగేట్లని, అలాగే క్షిపణులని, అలాగే యుద్ధంలో మనకి సామర్థ్యాన్ని పెంచడానికి పెట్రోలింగ్ నౌకలని, జలాంతర్గాములని, ఇటువంటివన్నీ కూడా ఈ యొక్క కంపెనీ ఇంతకుముందు డిజైన్ చేసి హ్యాండిల్ చేసింది అనమాట. కాబట్టి ఇది మనకి ముందుకొచ్చింది. దీంతో మనం దాదాపుగా ఒకవేళ పనులు అనేటటువంటి మొదలైతే 26,000 కోట్లు పైచిలకైతే మనకి ఇక్కడ పెట్టుబడి అయితే వస్తుంది. ఒకటి గుర్తుంచుకోవాలి, దుగరాజపట్నం ఇక్కడ సింగిల్ లైన్లో దుగరాజపట్నం, అలాగే మజ్గావ్ డాక్ షిప్ బిల్డింగ్, అదొకటి గుర్తుంచుకోవాలి. 26,000 కోట్లని గుర్తుంచుకోవాలి. సహాయం చేస్తుంది అనమాట. పెట్టుబడి అందులో పెట్టి మనకేంటి ఇక్కడే అన్ని తయారు చేస్తుంది అనమాట. 6 క్లస్టర్స్లో భాగంగా మనకి ఇదొక ప్రాజెక్ట్ అనమాట. అదే ఇక్కడ దాదాపుగా ఇది కానీ అమల్లోకి వస్తే ఒక 2,200 ఎకరాలు సేకరించి మనం అందులోనూ 1,000 ఎకరాలు పరిశ్రమలకి, ఒక 1,350 ఎకరాలు కేటాయించాలని ప్రభుత్వం మనకి చెప్తుంది. వన్స్ ఇది వస్తే దీని గురించి ఫుల్ డీటెయిల్స్ అనేటటువంటిది మనకు వస్తుంది అనమాట. మనకి ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో అట్లీస్ట్ గోల్డ్ కానీ సిల్వర్ ఏదో ఒకటైతే ఫిక్స్ అయిపోయింది. ఎందుకంటే ఆల్రెడీ ఈ యొక్క ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో మనకి గాయత్రి త్రిష, ఈమె కేరళకు సంబంధించిన అమ్మాయి, ఈమె మన పుల్లెల గోపిచంద్ గారికి వాళ్ళ అమ్మాయి అనమాట. ఇక్కడ వీళ్ళిద్దరూ సెమీస్కి అయితే చేరడం జరిగింది. ఇది గుర్తుంచుకోండి ఒక గన్ పాయింట్లో. ఇక్కడ చూస్తే మనదంతా వ్యవసాయ ఆధార దేశమే. పరిశ్రమలు కానీ, సేవా రంగం కానీ, ఈ రెండింటికి ఏది ఇంపార్టెంట్ అంటే వ్యవసాయ రంగమే మనకి ఇంపార్టెంట్. అయితే ఆ మొత్తం మనకి శ్రామిక శక్తి 100 ఉందనుకుంటే అందులో వ్యవసాయ రంగం మీద ఆధారపడేటటువంటి వాళ్ళు ఎంత? ముందు బంగ్లాదేశ్ ఉన్నారు, తర్వాత ఇండియా గుర్తుంచుకోండి 42% ఇంకా కూడా మనకి ఆధారపడి ఉన్నారని గుర్తుంచుకోండి. ఎవరు? ప్రపంచ శ్రామిక సంస్థ అయితే చెప్తుంది. అలాగే ప్రపంచ బ్యాంకు 2 టైఅప్ అయ్యి ఈ యొక్క గణాంకాలు అయితే మనకి రిలీజ్ చేయడం జరుగుతుంది. భారతదేశంలో అయితే 42% అని మనం గుర్తుంచుకోవాలి. ఇంపార్టెంట్. ఇక్కడ మనకి నిరంతరంగా మనకు విద్యుత్ కావాలంటే అణు విద్యుత్ అయితే మనకి భరోసా అయితే ఇస్తుంది. ఎందుకు? ఈ అణు విద్యుత్ ద్వారా మనకేమవుతుంది, ఈ రియాక్టర్స్లో మనకేమవుతుంది, ఈ రియాక్టర్స్ను ఉపయోగించి మనం కంటిన్యూస్గా ఒక చైన్ రియాక్షన్ లాగా ఈ యొక్క న్యూక్లియర్ ఎనర్జీ అనేటటువంటిది మనకి ఉత్పత్తి అనేటటువంటిది జరుగుతుంది అనమాట. తద్వారా ఎక్కడ కూడా అంతరాయం ఉండదు. అదే విండ్ పవర్ అనుకోండి, లేదా సోలార్ పవర్ అనుకోండి, అంతరాయాలు ఉంటాయి. అదే అణు విద్యుత్ అయితే అంతరాయం ఉండదు. ఇది ఒక ప్లస్ పాయింట్. అందుకే అణు విద్యుత్ వైపు మళ్ళాలి అనేసి గవర్నమెంట్ మనకు చెప్తుంది. అలాగే నార్మల్గా బొగ్గు అనుకోండి, ఏదైనా మనకి ఉష్ణం తయారు చేయడమే, హీట్ని తయారు చేయడమే. అదే కోల్ నెలగా మనకి బొగ్గును మండించి మనం హీట్ని తయారు చేస్తాం. ఎక్కడైతే ఏంటి రియాక్టర్లో అణు విద్యుత్ జరుగుతుంది, న్యూక్లియర్ ఫిజన్. ఈ యొక్క న్యూక్లియర్ ఫిజన్ జరిగి మనకి ఏమొస్తుంది? ఎనర్జీ వస్తుంది అనమాట. ఎనర్జీ అంటే హీట్ ఉత్పత్తి అవుతుంది. ఈ హీట్ని మనం పవర్ ప్లాంట్లకు ఇస్తే ఏం చేస్తాయి? పవర్ అనేది ఉత్పత్తి అవుతుంది. అంతే తేడా. బొగ్గుని ఉత్పత్తి చేసి హీట్ని బయటకు తెప్పిస్తాం. ఈ హీట్ని బయటకు తెప్పించి నీటి ఆవిరిగా, ఇదే హీట్ అంటే ఉష్ణము, స్ట్రీమ్ ద్వారా పంపిస్తాం అనమాట. స్ట్రీమ్ ద్వారా పంపించి అక్కడ మనము టర్బైన్లు తిప్పుతాం. టర్బైన్లు తిప్పితే ఆ టర్బైన్ ద్వారా మనకి
ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. మ్యాగ్నెటిక్ కాయిల్స్ అక్కడ ఉంటాయి. ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. దాన్ని జనరేటర్కి ఇస్తాము. జనరేటర్ నుంచి మనకి ఫైనల్గా విద్యుత్తుని తీసుకుంటాం. ఇక్కడైనా అంతే. ఇక్కడ న్యూక్లియర్ రియాక్టర్ ఏం చేస్తుందంటే హీట్ని తయారు చేయాలి. ఆ హీట్ని తయారు చేయడానికి ఈ న్యూక్లియర్ రియాక్టర్స్ అనమాట. ఎప్పుడైతే ఈ హీట్ వస్తుందో దీన్ని మనం తీసుకొని ప్లాంట్కి ఇస్తాం, పవర్ ప్లాంట్కి ఇస్తాం, పవర్ జనరేషన్ చేయడానికి. హీట్ వచ్చింది కదా, ఇక్కడ సేమ్ ప్రాసెస్. హీట్ రాగానే నీటి ఆవిరిని స్టీమ్ మీదకి ఈ యొక్క హీట్ని పంపిస్తే ఆ యొక్క హీట్ని టర్బైన్స్ మీదకి పంపిస్తాం. ఇక్కడ కూడా సేమ్ టర్బైన్స్ మీద పంపిస్తే టర్బైన్స్ తిప్పి జనరేటర్కి ఇస్తే ఆటోమేటిక్గా పవర్ వచ్చేస్తుంది. అంతే. అయితే ప్రస్తుతానికి ఇటువంటి రియాక్టర్లు మన దగ్గర ఎన్ని ఉన్నాయంటే దేశవ్యాప్తంగా రన్నింగ్లో 24 ఉన్నాయి. 24 రియాక్టర్లు ప్రస్తుతానికైతే రన్ అవుతున్నాయి. అలాగే ప్రస్తుతానికి మనకి ఉన్న కెపాసిటీ ఎంత అంటే 8.7 గిగావాట్స్ ఉన్నాయన్నమాట. 8.7 గిగావాట్స్ అయితే మనకి ప్రస్తుతానికైతే ఉంది. అదే మనకి మెగావాట్లో చెప్పాలంటే 87,000 దాదాపుగా మనకి ఉన్నాయన్నమాట. 87,000 మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. స్టార్టింగ్ మనకి 2023, 24 ఆ సంవత్సరానికి కానీ అప్పటికి తీసుకుంటే చాలా తక్కువగా ఉండేది అనమాట. మనకి అప్పటికి కానీ మనం తీసుకుంటే చాలా తక్కువ. ఎంత? దాదాపు 5,000. అప్పటికి ఎంత ఉత్పత్తి చేసాం? ఇన్ని కోట్ల యూనిట్ విద్యుత్ని అయితే ఉత్పత్తి చేసాం. ఇప్పుడు మన టార్గెట్ ఏంటి? 2047 కల్లా దాదాపు 100 గిగావాట్ల విద్యుత్ని ఈ యొక్క న్యూక్లియర్ ఎనర్జీ ఉపయోగించి ట్రై చేయాలన్నమాట, ఉత్పత్తి చేయాలి. అది మనకి ఇక్కడ ఇంపార్టెంట్. తక్కిందంతా కూడా మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో ఫస్ట్ యూనిట్ అయితే రన్ అవుతుంది కదా, అక్కడ కంటిన్యూ చేద్దాం. ఆల్రెడీ అక్కడ మనం స్టార్ట్ చేసుకున్నాము. ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి. సైన్స్ అండ్ టెక్నాలజీ టోటల్ సిరీస్, అలాగే ఎకానమీ సిరీస్, మెయిన్ సబ్జెక్ట్స్ అయితే ఒకసారి చూడండి. ఓకేనా? అక్కడ కంటిన్యూ చేద్దాం. ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇది మనకి. ఈజిప్ట్ అనేటటువంటి ప్రాంతంలో, ఈజిప్ట్ అనేటటువంటి దేశంలో మనకి ఆక్టాగన్ అనేటటువంటి పేరుతో రాజధానికి బయట, ఈజిప్ట్ రాజధాని ఏంటి? కైరో. ఈ యొక్క కైరోకు బయట చూడండి ఎంత విశాలంగా ఉందో. మన ఈజిప్ట్ రాజధాని బయట కైరోలో ఆ దేశ అధ్యక్షుడు ఒక యూనిఫామ్ డ్రెస్ వేసుకొని, ఇక్కడ చూడండి యూనిఫామ్ డ్రెస్ వేసుకొని మనోడు ఫోటోలు దిగుతున్నాడు అనమాట, ఆక్టాగన్ అనేటటువంటి పేరుతో. ఇదేంటి? ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ ఇక్కడ ఏర్పాటు చేశాడు అనమాట. ఇక్కడ ఏఐ, అధునాతన ఏఐ టెక్నాలజీ, అన్ని సాంకేతికతలతో ఒక దుర్భేద్యమైనటువంటి సైన్యాన్ని ఇక్కడ కమాండ్ అండ్ కంట్రోల్ నిర్వహిస్తుంది. ఇది చాలా మనకు ఉపయోగపడుతుంది. భారతదేశం దృష్ట్యా కూడా ఉపయోగపడుతుంది అనమాట. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అధ్యక్షుడి పేరు కూడా గుర్తుంచుకోండి. అధ్యక్షుడి పేరు ఏంటంటే అబ్దెల్ ఫతేహ్ ఎల్ సిసి. అబ్దెల్ ఫతేహ్ ఎల్ సిసి అని గుర్తుంచుకోండి. మనకి వాళ్ళకి మంచి టైఅప్స్, సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకి మనకి యుద్ధ విన్యాసాలు కూడా చేస్తున్నాము. మనకి వాళ్ళు వ్యూహాత్మకమైనటువంటి భాగస్వామిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన రెండు సైన్యాలు కలిపి మనం ఏం చేస్తున్నామంటే దాదాపుగా సైక్లోన్ అనేది గుర్తుంచుకోండి. ఓకేనా? సైక్లోన్ అనేటటువంటిది గుర్తుంచుకోండి. ఇది మన ఎక్సర్సైజ్ సైక్లోన్. ఎవరితోని? ఈజిప్ట్. ఎక్సర్సైజ్ సైక్లోన్ ఎవరితోని? ఈజిప్ట్ వాళ్ళతో అనమాట. ఆ 2 పాయింట్లు మెయిన్గా మనకి గ్రూప్ 2కి ఉపయోగపడతాయి. అవి ఒక్కటే ఇక్కడి నుంచి తీసుకోవాలి మనం, చాలా ఇంపార్టెంట్. ఈజిప్ట్, ఆక్టాగన్, ఎక్సర్సైజ్ సైక్లోన్, అది మనతో సంబంధించింది. తర్వాత మనకి ఉద్యోగాల సృష్టికి స్టార్టప్ సంస్కృతి బాగానే ఉంది. స్టార్టింగ్ అంత రెస్పాన్స్ లేదు. దాదాపు 2014లో ఒక 400 ఉండేవి. ఇప్పుడు 2 లక్షల పైగా స్టార్టప్లు వచ్చాయి. మంచిదే. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కొత్తగా ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చాము. అదే భారత్ ప్రాజెక్ట్. ఈ భారత్ ప్రాజెక్ట్లో భాగంగా మనకి ఏంటి, పెట్టుబడి ఎవరైతే పారిశ్రామికవేత్తలు వస్తున్నారో వాళ్ళకి ప్రోత్సాహకాలు కల్పిస్తాం అన్నమాట. పెట్టుబడి కింద గవర్నమెంట్ ఈ యొక్క
భారతీయ ప్రాజెక్ట్, భారత ప్రాజెక్ట్ కింద అది మనం గుర్తుంచుకోవాలి. అది ఇక్కడ ఇంపార్టెంట్, ఆ గన్ పాయింట్ ఇంపార్టెంట్. మనకి తెలుసు కదా, 18వ బ్రిక్స్ సదస్సు మనకి బ్రిక్స్ అయితే మీటింగు మనమే ఈసారి ఆతిథ్యం మనకి నిర్వహిస్తాము న్యూఢిల్లీలో. అందులో భాగంగా ఎన్నో యాక్టివిటీస్ జరిగాయి. యువజన యువజన అలాగే స్పోర్ట్స్కి సంబంధించి అవి జరుగుతున్నాయి. ఇంతకుముందు జరిగిపోయాయి కొన్ని. ఇంధన శాఖకి ఇంధనం మీద ఒకటి జరిగిపోయింది, అలాగే టూరిజం మీద జరగబోతుంది. ఇటువంటివన్నీ ఆల్రెడీ మనం ప్రీవియస్ కరెంట్ అఫైర్స్లో అప్డేట్ చేసాం. ఇంధనం గురించి అక్కడ జైపూర్లో జరిగింది, జైపూర్లో బ్రిక్స్కి సంబంధించి. అలాగే టూరిజం గురించి అక్కడ జరిగింది, టూరిజం కూడా జైపూరే, గుర్తించుకోండి. ఇంధనంకి సంబంధించింది ఎక్కడ జరిగింది, ఇంధనం సంబంధించింది గురుగ్రామ్లో జరిగింది. ఎందుకంటే ఇక్కడ మనకి సోలార్ ఎలియన్స్ ఉంది కదా, ఇంటర్నేషనల్ సోలార్ ఎలియన్స్, ఇక్కడే మెయిన్ స్థావరం ఉందన్నమాట, హెడ్ క్వార్టర్స్ ఇక్కడే ఉంది. ఇంధనంకి సంబంధించి అక్కడ జరిగింది గురుగ్రామ్ అని గుర్తుంచుకోండి. టూరిజంకి సంబంధించి అక్కడంటే మనకి జైపూర్ అని గుర్తుంచుకోండి. మెయిన్ బ్రిక్స్ సదస్సు న్యూఢిల్లీ అని గుర్తుంచుకోండి. అది 18వ బ్రిక్స్ లో మనకు 11 మంది సభ్యులు అయితే ఉన్నారు. వాళ్ళ పేర్లు కూడా మనం ఇంతకుముందు డిస్కస్ చేసాం. బ్రిక్స్ లో నార్మల్ గా 5గురు ఉంటారు, బ్రిక్స్ కూటమి. ఆ 5కి 2024లో ఒక నలుగురు యాడ్ అయ్యారు, 2025లో ఒకరు యాడ్ అయ్యారు, 2026లో ఒకరు యాడ్ అయ్యారు. మొత్తము 5, 4, 9, ఇది ఒకటి 10, ఇది ఒకటి 12. 5, 4, 9, ఇది ఒకటి 10, ఇది 11. ఈ 11ది ఏంటంటే సౌదీ అరేబియా. అలాగే 2025 ఏం యాడ్ అయింది మనకి, ఈ 4 ఒకసారి చూడండి. 4 ఎవరెవరు, ఈజిప్టు, అలాగే ఇథోపియా, అలాగే ఇరాను, అలాగే యుఏఈ అని గుర్తుంచుకోండి. ఓకేనా, అలా అనమాట ఇవన్నీ. ఈ కొత్తగా ఈ ఒకటేంటి, 2025లో ఇండోనేషియా. కాబట్టి ఇలా 11 దేశాలు గుర్తుంచుకోండి. ఓకేనా. బ్రిక్స్ 5 ఎలాగా మనకు తెలుసు. బ్రిక్స్ ఏంటి, BRICS, బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, క్లోజ్. అందులో భాగంగా వాళ్ళు చెన్నైకి వచ్చారు, అక్కడ మనకి ఆతిథ్యం సేకరిస్తున్నారు. రేపు విశాఖపట్నం వస్తారనమాట. ఎందుకు, యువజన క్రీడలు అక్కడ జరుగుతున్నాయి కాబట్టి బ్రిక్స్ మీటింగు, దాదాపు అందరూ ప్రతినిధులు అందరూ వస్తున్నారు, అది గుర్తుంచుకోండి. ఓకేనా. ఇక్కడ చూడండి, అందులోని భాగంగా అందరూ వచ్చారు ఇక్కడ మనకి. కాబట్టి ఇవన్నీ మనం గుర్తుంచుకోవాలన్నమాట. రేపు మన దగ్గర జరుగుతుంది బ్రిక్స్ దేశాల ప్రతినిధులు శనివారము ఏకంగా ఉదయంకి తొట్లకొండ దగ్గర మొక్కలు నాటుతారు. ఆ బ్రిక్స్ వాళ్ళ యొక్క సభ్యులు నాటి అదే రోజు ఏం చేస్తారంటే నోవాటల్లోన విందు తీసుకుంటారు. విందు తీసుకొని ఆదివారం ఉదయం బీచ్ రోడ్లో సైకిల్ తొక్కుతారనమాట. మ్యూజియం వరకు సైకిల్తోని అలా ర్యాలీ చేస్తారు. తర్వాత రాత్రికి అక్కడే ఋషికొండలో పడుకుంటారు. అది పరిస్థితి. విదేశీ మారకపు నిల్వలు చూడండి, మన దగ్గర విదేశీ మారకపు నిల్వలు నిన్నటికి ఎంత మనకి $709 బిలియన్ ఉండేవి. ఇప్పుడు ఎంత పెరిగాయి, టోటల్గా 716 పెరిగాయి ఎగస్ట్రా. అది మనం గుర్తుంచుకోండి. $716 బిలియన్ చేరింది అనమాట విదేశీ మారక నిల్వ. అందులో ఏముంటాయి విదేశీ మారక నిల్వ అంటే, ఎకానమీ గ్రూప్ 2లో మనం అన్ని చెప్పుకున్నాం. ఆ క్లాసెస్ కూడా చూడండి, ఫుల్ డెప్త్ మీకు అర్థమవుతుంది. విదేశీ మారక నిల్వల్లో మనకి ఏవే ఉంటాయంటే, విదేశీ కరెన్సీ ఆస్తులు అనేటటువంటివి $7 బిలియన్ పెరిగాయి. అలాగే పెరిగి అదంతా 581 చేరాయి. మొత్తం 716. ఆ 716లో 581 ఏవి విదేశీ కరెన్సీ ఆస్తులు అనమాట. అలాగే అందులోనే పసిడి నిల్వలు ఉంటాయి. ఒక $2 మిలియన్లు పెరిగి 111కి చేరింది ఇది. ఇంకొకటి స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ ఉంటాయి. ఇవన్నీ గుర్తుంచుకోవాలి. ఇవి కొంచెం తగ్గాయి. ఏదేమైనా అంతర్జాతీయ ద్రవ్యనిధి దగ్గర ఒక $5 మిలియన్లు పెరిగి $4 బిలియన్ మన దగ్గర అక్కడ ఉంచాం. ఈ ఎలా ఉంచుతాం, ఇది బుక్ ఫార్మెట్లో ఉంచుతాం అనమాట. వాళ్ళ దగ్గర ఒక జస్ట్ రైటింగ్ బుక్ అనమాట. ఒక బుక్ ఫార్మెట్లో చిట్టా పద్దులో ఉంచుతాం అనమాట ఈ యొక్క IMF దగ్గర. ఇవన్నీ గుర్తుంచుకోవాలి. ఇవన్నీ విదేశీ మారక నిల్వలే. గ్రూప్ 2 మెయిన్స్ లో మనకు అడుగుతాడు బిట్. కాబట్టి ఇది గుర్తుంచుకోవాలి, ఇదంతా కాన్సెప్ట్. అలాగే
ఇది కూడా గ్రూప్ 2లో మెయిన్స్లో మనకి వచ్చే 2027 మెయిన్స్లో ఇది అడుగుతాడు. ఈ బిట్ కూడా సిఏఎస్ గురించి కింది వాక్యాలు చూడండి అంటాడు. సిఏఎస్ అంటే క్లోజింగ్ ఆక్షన్ సెషన్. ఇది దేనికి? ఇది అక్రమాలను అరికట్టడానికి స్టాక్ మార్కెట్లో సెబీ తీసుకొచ్చింది అనమాట. ఎవరెవరు? ఈ జేపీ మార్గానికి సంబంధించినటువంటి వాళ్ళు రీసెంట్గా ఒక ఆరోపణ అయితే వీళ్ళు ఎదుర్కొంటున్నారనమాట. ఆగస్టు 11 ఏం జరిగిందంటే సెన్సెక్స్ క్లోజ్ అయ్యేటప్పటికి 77,829 దగ్గర కదలొడింది అనమాట సూచిక. కదలైనప్పుడు మనం ఎంతకు స్టార్ట్ అవుతుంది మార్కెట్? 9:15కి ఇలా స్టార్ట్ అయిపోతుంది. 9:15కి స్టార్ట్ అయిపోయి 3:15కి క్లోజ్. 3:15 నుంచి మరొక 20 నిమిషాలు మనకి ఎగస్ట్రా ఇస్తారనమాట ఈ యొక్క సిఐఎస్లో. ఇక్కడ ఏం జరిగింది? 3:15 తర్వాత ఎలా జరిగిందంటే 77,829 దగ్గర రెఫరెన్స్ తీసుకుంటారు. ఆ యొక్క ప్రాసెస్ మీకు కిందటిసారి చెప్పాను. స్టెప్ 1లో ఏం చేస్తారు? అలా 5 స్టెప్లు ఉంటాయి. అదొకసారి కిందటి ప్రీవియస్ వీడియో చూడండి. ఈ స్టెప్స్ అవే స్టెప్స్ ఇక్కడ చెప్తున్నాను. స్టెప్ 1లో ఏంటి? సెన్సెక్స్ అనేటటువంటిది రెఫరెన్స్ పాయింట్ 77,829 సెబీ ఫిక్స్ చేసింది. ముగింపు ఎక్కడొచ్చింది? 78,080 దగ్గర ముగించాం. సాయంత్రం 3:20 నుంచి 41 సెకండ్లు మిల్లీ సెకండ్ల నుంచి 3:20, 43 3 సెకండ్ల మధ్య, అంటే 2 సెకండ్ల మధ్య ఒక్కసారి 362 పాయింట్లు పెరిగింది సెన్సెక్స్. ఆ తర్వాత మళ్ళీ 12 సెకండ్లో ఒక 132 పాయింట్లు పెరిగింది. మళ్ళీ 28 సెకండ్లో 405 పాయింట్లు. ఇవన్నీ లాభాలు పొందాయి, బాగానే ఉంది. ఈ సమయంలో కార్ట్ హాల్ అనేటటువంటిది ఏం చేసిందంటే ఎక్కువ కొనుగోలు చేసినట్టు సెబీ గుర్తించింది. ఈజీగా దొరికిపోతారు ఇక్కడ, అందుకే ఇది తీసుకొచ్చింది. తొలుత అన్ని సెషన్ షేర్లలో రిఫరెన్స్ ధర 3% పైన, అంటే 68 కోట్లతో ఆర్డర్ పెట్టింది అనమాట. ఇది మొత్తం విలువలో 99 ఉంది. రెండో దశలో ఏంటి? 126 రూపాయలు, 126 కోట్లు, ఇది 96%. మూడో దశలో ఏంటి? మళ్ళీ 126 కోట్లు, 96%. అంటే ఇది ఏం చేస్తుంది? పెట్టుబడిదారుల్ని ఏం చేస్తుందంటే పక్కదారి పట్టిస్తుంది అనమాట. సూచీని పైకి లేపుతుంది. అంటే అది ఇక్కడ ప్రభావము అందరిపైన పడుతుంది అనమాట. డెరివేటివ్స్ పైన అందరిపైన పడుతుంది. అది మనం ఇక్కడ సెబీ గుర్తించింది అనమాట. అందుకే వెంటనే నిర్ణయం తీసుకుంది అనమాట. ఏదైతే లాభం వచ్చిందో ఆ లాభాల మీద ఏం చేసింది? వెంటనే ఆపేసింది. వీళ్ళందరూ F&Oకి రెడీగా ఉన్నారు. రేపు ఎల్లుండి క్లోజ్ చేసేస్తారు అనమాట. క్లోజ్ అయిపోతున్నాయి, మన ధరలు పడిపోతాయి అనేసి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు పెంచుకున్నారు. అది ఎక్కడ ఇంపార్టెంట్. కాబట్టి ఇదంతా మీకు అవసరం లేదు, గుర్తించుకోండి. ఇటీవల కాలంలో సిఐఎస్ అంటే క్లోజ్డ్ ఆక్షన్ సెషన్ అని గుర్తించుకోండి. ఇంకా అడిగితే ఇది సెబీకి సంబంధించినటువంటిది. సెబీ గైడ్ లైన్స్ తీసుకొచ్చింది మార్కెట్ నియంత్రించడానికని గుర్తించుకోండి. అవి అడుగుతాడు, కింది వాటిలో ఏది సరైనవి అని అడుగుతాడు, అంతే, అంతకుమించి అడగడం. పెద్ద సంస్థలకు మనకి ఏంటంటే జిఎస్టీ ఇక్కడి నుంచి కొంచెం ఫాస్ట్గా మనకి చేస్తుంది. కేంద్రంలో ఒకటి, రాష్ట్రంలో ఒకటి కాకుండా ఇద్దరిని కలిపి ఎందుకంటే వీళ్ళు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్, ఇది కూడా మనం చెప్పుకున్నాం. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటే ఏంటి అంటే మనకి మన ఎకానమీలో చెప్పుకున్నాం, ఒకసారి చూడండి. ఎందుకంటే ఈ యొక్క జిఎస్టీ సిస్టమ్స్లో మనకి అందరికీ ఒకే రకమైన స్లాబ్ ఉండాలన్నమాట. ఒకరి దగ్గర నుంచి ఇంకొకరి దగ్గరికి, హోల్సేలర్ నుంచి రిటైలర్కి, రిటైలర్ నుంచి నార్మల్ షాప్ వాడికి, నార్మల్ షాపు, ఈ ముగ్గురికి కూడా ఒకే శాతం జిఎస్టీ కడతారనమాట. 18% స్లాబ్లో వస్తువులు వీళ్ళు కొనుక్కున్నారనుకో, ఒకటి నుంచి ఒకరికి, అందరికీ 18% స్లాబే పడుతుంది. అదే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటాం. ఇంకా డెప్త్ మనకి ఎకానమీలో చెప్పుకున్నాము, మన క్లాసెస్ ఒకసారి వీక్షించండి, ఓకేనా. ఇప్పుడు ఏంటంటే అందరికీ ఒకే పోర్టల్ తెస్తామని చెప్తుంది అనమాట. రీసెంట్గా మనకి స్కై రూట్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళు, వీళ్ళొక్క మన వ్యవస్థాపకులు పవన్ కుమార్, నాగభరత్, అలాగే వీళ్ళిద్దరు అనమాట, పవన్ కుమార్, నాగభరత్. ఇంకోటి కాస్మోస్ సర్వ్ వ్యవస్థాపకులు చిరంజీవి ఫణేంద్ర. వీళ్ళు నరేంద్ర మోదీని కలిశారు మర్యాద పూర్వకంగా. వీళ్ళైతే మనకు రీసెంట్గా సక్సెస్ అయ్యారు కదా. విక్రమ్ 1 ఆర్బిటర్ 1 మనకి రాకెట్ విక్రమ్ 1 అనేటటువంటిది సక్సెస్ఫుల్గా లోవర్ ఎర్త్ ఆర్బిట్లో ప్లేస్ చేయగలిగారు. అలాగే చాలా ఏవైతే చిన్న చిన్న శాటిలైట్స్ ఉంటాయో వాటిని మోసుకోపోయగల సత్తా రాకెట్ని అయితే వీళ్ళు డిజైన్ చేశారనమాట.
అలాగే ఇక్కడ కాస్మోస్ సర్వ్ వీళ్ళు కూడా చాలా స్పేస్ టెక్లో విభిన్నమైనటువంటిది ఆ, పాత్ర అయితే వీళ్ళది కూడా ఉంది. చిన్న చిన్న మాడ్యూల్స్ పంపించడం అటువంటివన్నీ వీళ్ళు చేస్తుంటారనమాట. ఇక్కడ ఇచ్చే సంస్థలన్నీ ప్రతిదీ ఇంపార్టెంటే. ఏదో ఒక రూపంలో తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క కేటగిరీ కలిగి ఉన్నారనమాట. ఫస్ట్‌ది ఒకసారి చూడండి. ఇవన్నీ చెప్తే 10 గంటలు అవుద్ది. ఎందుకంటే చూడండి. కాస్మోస్ సర్వ్ ఇతను, నెక్స్ట్‌ది అగ్నికుల్. ఈ అగ్నికుల్ అయితేనేమి, పిక్సెల్, ధ్రువ ఏరోస్పేస్, గ్యాలక్సీ వీళ్ళందరూ కూడా, అలాగే బెల్ అండ్ ట్రక్స్ ఏరోస్పేస్, వీళ్ళందరూ ఒకరికైతే ఏకంగా ప్రైవేట్ లాంచ్ ప్యాడ్ ఉందన్నమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క స్పెషాలిటీ. 62,500 కోట్ల ప్రోత్సాహకాలకు మనకి